ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం 2026లో ప్రారంభం కానున్న 3 కీలక పథకాలపై ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించబోతున్న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి మరియు మహిళా యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్ పథకాల అసలు ప్రయోజనమేమిటి, ఎవరు అర్హులు, ఎంత మొత్తం లభిస్తుంది, ఎలా దరఖాస్తు చేయాలి అనే ప్రతి అంశాన్ని స్పష్టంగా విశ్లేషిస్తాం. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ఎంతవరకు నిజం, అధికారిక ప్రకటనలో ఏమి చూడాలి అన్నది కూడా క్లియర్గా చెబుతాను. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్లో మహిళల సాధికారత దిశగా 2026 మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న 3 కీలక పథకాలపై ఈ వీడియోలో పూర్తిగా, లోతుగా, విశ్లేషణాత్మకంగా మాట్లాడుకుందాం. మార్చి 8న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ప్రకటించే అవకాశమున్న ఈ పథకాలు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో కూడా కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల హామీల అమలు నేపథ్యంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, కుటుంబ స్థాయిలో నిర్ణయాధికారం పెంచడం, విద్య మరియు వివాహ భారం తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. మొదటగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి పూర్తిగా అర్థం చేసుకుందాం. ఈ పథకం ద్వారా పిల్లుల ఉన్నత విద్య కోసం తల్లుల పేరుతో గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు పావలా వడ్డీ రుణం అందించే విధానం ఉండొచ్చని సమాచారం వస్తోంది. సాధారణంగా బ్యాంకులలో విద్యా రుణాలపై ఎక్కువ వడ్డీ రేట్లు ఉండటంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వెనుకంజ వేస్తాయి. అలాంటి పరిస్థితిలో తక్కువ వడ్డీతో ప్రభుత్వం మద్దతు ఇస్తే ఇంటర్ తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తుంది. ఈ పథకం అమలులో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి, విద్యాసంస్థ గుర్తింపు, హాజరు ప్రమాణాలు, బ్యాంకు ఖాతా ఆధార్ లింక్ వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. రుణం తిరిగి చెల్లింపు వ్యవధి ఎలా ఉంటుంది, గ్రేస్ పీరియడ్ ఇస్తారా, వడ్డీ సబ్సిడీ పూర్తిగా ఉంటుందా లేక భాగంగా ఉంటుందా అనే అంశాలు అధికారిక మార్గదర్శకాలలో స్పష్టమవుతాయి. రెండవది ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం. ఇది కుమార్తెల వివాహానికి ఆర్థిక సాయం అందించే విధంగా రూపొందించబడిన పథకం అవుతుందని తెలుస్తోంది. పేద కుటుంబాల్లో పెళ్లి ఖర్చులు భారంగా మారతాయి కాబట్టి ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో 48 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు జమ చేసే విధానం అమలు చేయొచ్చు. ఇందులో వధువు కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి, కుటుంబ ఆదాయ పరిమితి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు లేదా నిర్దిష్ట కేటగిరీ అర్హతలు ఉండొచ్చు. అవసరమైన పత్రాల్లో జనన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ, పెళ్లి నమోదు సర్టిఫికేట్ వంటి పత్రాలు ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా స్వీకరించవచ్చు. మూడవ పథకం మహిళా యానిమేటర్లకు సుమారు 15,000 రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్ల ఉచిత పంపిణీ. ఇది సాధారణ పథకం కాదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా గ్రూపులు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో మహిళల పాత్ర కీలకం. వారికి డిజిటల్ సాధనాలు అందిస్తే డేటా సేకరణ, అప్లికేషన్ ఫైలింగ్, లబ్ధిదారుల నమోదు, పథకాల మానిటరింగ్ వేగంగా జరుగుతుంది. దీనితో పారదర్శకత పెరుగుతుంది మరియు గ్రామీణ మహిళలలో డిజిటల్ లిటరసీ కూడా పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు రుణ సౌకర్యాలు, ఆడబిడ్డ నిధి వంటి పథకాలు అమలులో ఉన్న నేపథ్యంలో ఈ 3 కొత్త పథకాలు చేరితే మహిళల జీవితంలో ప్రత్యక్ష ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడే వరకు అన్ని వివరాలు అంచనాలే. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు, ప్రెస్ నోట్లు, గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా మాత్రమే ధృవీకరించాలి. దరఖాస్తు చేసుకునే ముందు ఆధార్ బ్యాంక్ సీడింగ్ పూర్తి చేయాలి, మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి, కుటుంబ ఆదాయ ధృవీకరణ తాజా కాపీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ పథకాలు నిజంగా అమలులోకి వస్తే మహిళల విద్య, వివాహం, ఉపాధి, డిజిటల్ ప్రగతి రంగాల్లో దీర్ఘకాల ప్రయోజనాలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి, అర్హతలను పూర్తిగా అర్థం చేసుకోండి, తప్పులు లేకుండా దరఖాస్తు చేయండి. తదుపరి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు సమగ్ర సమాచారం అందిస్తాం. ఇవి మహిళల ఆర్థిక భద్రత, విద్య, వివాహ సహాయం మరియు డిజిటల్ సాధికారతపై ప్రభావం చూపే అవకాశమున్న పథకాలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అధికారిక గెజిట్ లేదా స్పష్టమైన మార్గదర్శకాలు రాని వరకు ఏ సమాచారమైనా ధృవీకరించాలి. తాజా అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు స్పష్టంగా తెలియజేస్తాం. వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.